చేయమన్నా సరే 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం 3 చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీ సర్వీస్ చేస్తారు. అది 170 పోటీ చేస్తేనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా, మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్, చెప్పుకుందని ఒప్పిందినండి. రాష్ట్ర ప్రయోజనం కోసం వారు నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు. ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్. ఇంకెప్పుడు అసలు సినిమాతో ఈ రోజుకి నా ముఖం చూడలేదు. ఆయన సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కాపు రిజర్వేషన్ అంశం ఏమన్నా ప్రస్తావించే అవకాశం ఏమన్నా? నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్ తమకి. నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్. ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను, అంతే. మీరు కోరుకోండి. చాలా సలహా ఇస్తాను సార్, చాలా ఇస్తాను. ఎన్ని ఇప్పుడు చెప్పలేం కానీ 2 ఎర్లీ మీరు అడిగేస్తున్నారు. బీజేపీ పొత్తు తర్వాత 24 సీట్లలో మరో 3 సీట్లు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసి వెళ్తే నేను పార్టీ కోసం సాహసం చేస్తే చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్. మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది. మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఇంకెవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్. ఆయన దేవుడండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి దానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి. ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్ కుమార్ గారికి 5కి కిరాయి 3 లక్షలు అండి. ఆ రోజుల్లో అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్ళి 1,50,000 రూపాయలు పేదలకి తెచ్చేవాళ్ళకి 2 జత బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలామంది ఉండేవారు, వేలాది మంది అండి. వాళ్ళందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు, దుప్పటి ఇచ్చేవారు సార్. ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్. రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. ఆయన వెనకాల ఇంత తట్టుతోటి నిమ్మకాయలు ఉండేవి సార్. అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1-2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారటండి. వారు 2 నిమ్మకాయలు చూసి దిష్టి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారటండి. అటువంటి దారుణం సార్. ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T20 ఎయిర్బస్ ఉంది కదా సార్ పెద్దది, దాని ఐసీయూ కింద తయారు తీసేసి బోయింగ్ T20 అండి. అయ్యా అమెరికా డాక్టర్ని కాబట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి. మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏలేసి మద్రాసు సిటీలో 2 అవర్స్ తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ దానకరుణ్ణి, మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో. అయ్యా రాష్ట్ర రాజకీయాల్లో మీ వంతు సేవ వైసీపీకి రకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీతో నడవబోతున్నారు. వైసీపీ ఇంచుమించుగా అందరూ నడుస్తారు సార్, అందరూ నడుస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వారికి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పానండి.
సార్ అట్లా ఈ పిఠాపురంలో మీరు ఎట్లా ఉండబోతున్నారు? మీరు పోటీ పార్టీ ఆదేశించి మీరు లేకపోతే కనుక అక్కడ మీరు పవన్ కళ్యాణ్ సునాయాసంగా ఉంటుందండి సార్. సినిమా వాళ్ళు 6 నెలలకి సంవత్సరానికి వస్తారు సార్, వారికి ఆ ఓటేస్తారు. ఏంటి సార్ పిచ్చి? గతంలో కృష్ణరాజుకి చేశాను సార్ నేను. 6 నెలల కోసం వచ్చేవారు సార్. వచ్చి దిగటం ట్రైన్ అండి, మరుసటి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోతాను. నిత్యం వాళ్ళకే